నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వం నియమించే గవర్నర్లా? బిల్లుల విషయంలో ఎవరిది అంతిమ నిర్ణయం? ఎవరిది నిజమైన రాజ్యాంగ అధికారం? ఈ ప్రశ్నలపై కీలక వ్యాఖ్యలు చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపలేరని స్పష్టం చేసింది. గవర్నర్ల అధికారాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. బిల్లుల ఆమోదంపై గవర్నరు రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ గతంలో ఇదే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్పష్టత కోసం జరుగుతున్న విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఈ వివాదం నేపథ్యం, ప్రస్తుతం సుప్రీం వ్యాఖ్యలు, అలాగే రాజకీయంగా ఈ పరిణామాల ప్రాధాన్యతలు ఏంటి అనే అంశాలపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న వారు జస్టిస్ చంద్రకుమార్ గారు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, పి లక్ష్మయ్య గారు, లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ, ఎస్ నగేష్ కుమార్ గారు, సీనియర్ సంపాదకులు. చంద్రకుమార్ గారు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వం నియమించే గవర్నర్లా? బిల్లుల విషయంలో ఎవరిది అంతిమ నిర్ణయం? సుప్రీం తాజా వ్యాఖ్యలు ఏం చెబుతున్నాయి? మన రాజ్యాంగం ప్రకారంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వందే అంతిమ అధికారం అండి. హలో, అసలు డెమోక్రసీ అంటే మీనింగే అది. డెమోక్రసీ అంటే మీనింగ్ ఏంటంటే, ఇదివరకు ఒక రాచరిక వ్యవస్థ ఉండేది. రాచరిక వ్యవస్థలో రాజు చెప్పింది చట్టం. అలాంటి రాచరిక వ్యవస్థ స్థానంలో మనము ప్రజలు ఎన్నుకునేటటువంటి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినాం. అది మన రాజ్యాంగం చెప్తున్నది. శాసనసభలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. పార్లమెంట్లో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళు అక్కడ ప్రధానమంత్రి అవుతారు. ఈ ప్రజల ప్రతినిధులు వాళ్ళు చేసిందే చట్టము, వాళ్ళది పరిపాలనలో అంతిమ నిర్ణయం. దానిలో ఎటువంటి డౌట్ అనేది ఏమి లేదు, ఎక్కడ కూడా లేదన్నట్టు. అయితే ఏంటంటే, మనకు పాత వాసనలు ఊరికే పోవు అని చెప్పేటట్లు కొన్ని పాత ఆచారాలను, కొన్ని పాత పద్ధతులను కొంత గౌరవం కోసం కానీ, లేదా కొన్ని ముఖ్యమైనటువంటి కర్తవ్యాలు నిర్వహించడానికి కానీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు నైజాం రాజు వెళ్ళిపోయిన తర్వాత కూడా అతన్ని రాజప్రముఖగా కొన్ని రోజులు మనం అతన్ని నియమించడం అనేది జరిగిందన్నట్టు. అదేవిధంగా అనేక మంది సంస్థానాధీశులను కూడా అక్కడ ఉండేటటువంటి ఒక రాజప్రముఖులుగా నియమించడం అనేది జరిగింది. అయితే మన రాజ్యాంగంలో గవర్నర్ యొక్క పాత్ర అనేటటువంటిది చాలా లిమిటెడ్. అంటే చాలా రోల్ అనేది, పెద్దగా రోల్ అనేటటువంటిది ఏమి ఉండదు. నిర్ణయాలు అనేది కూడా అంటే మంత్రివర్గము చేసినటువంటి యొక్క తీర్మానాలని అమలు చేయడము, శాసనసభ చేసినటువంటి చట్టాలని వాటికి ఆమోద ముద్ర తెలపడం అనేటటువంటిది ఉంటుంది. అయితే గవర్నర్ పాత్ర ప్రాముఖ్యత ఎప్పుడు వస్తుంది అని అంటే, సాధారణంగా అసెంబ్లీలో మెజారిటీ ఉందా లేదా, ఎవరిని ముఖ్యమంత్రిగా పిలవాలి, శాసనసభ్యుల అభిప్రాయం ప్రకారంగా మెజారిటీ వాళ్ళని పిలవాలి అనే నిర్ణయం వచ్చినప్పుడు, ఒక సందిగ్ధత ఏర్పడ్డప్పుడు అప్పుడు గవర్నర్ యొక్క పాత్ర అనేటటువంటి ఉంటుంది. అదేవిధంగా ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక సయోధ్య కుదుర్చడము కొన్ని విషయాల లోపల, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టం ఇది పార్లమెంట్ చేసినటువంటి చట్టాలకు అనుకూలంగా ఉందా లేదా, లేదా రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా అనేది పరిశీలించాల్సినటువంటి ఒక బాధ్యత కూడా గవర్నర్ మీద ఉంటుందన్న. దాన్ని ఆ విధంగా ఛాలెంజ్ చేసినప్పుడు ఇది రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉందా లేదని, ఒకవేళ ఆయన కనుక ఈ చట్టం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుకూలంగా లేదని భావించినప్పుడు, లేదా ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించేదిగా ఉందని భావించినప్పుడు, లేదా కేంద్రం చేసినటువంటి చట్టాలకు ఈ చట్టాలకు మధ్య వైరుధ్యం అనేది ఉంది అని చెప్పేసి గవర్నర్ భావించినప్పుడు తిరిగి పరిశీలించమని ఆ విషయాన్ని మంత్రివర్గానికి ఆయన మళ్ళీ పంపించడం అనేది జరుగుతుంది. గవర్నర్ రోల్ అంతవరకే. అది ఎమ్మెల్సీ రికమెండేషన్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చేసినటువంటి మరి ఏ నిర్ణయమైనా కావచ్చు, వాళ్ళు మళ్ళీ తిరిగి పరిశీలించండి మీరు అని చెప్పే అధికారం మట్టుకి గవర్నర్కి ఉంటుందన్నట్టు. కానీ మళ్ళీ రాష్ట్ర మంత్రివర్గము కానీ శాసనసభ కానీ లేదు గతంలో మేము చేసిందే కరెక్టు, మీరు ఆ విధంగానే చట్టం ఉండాల్సిందే, దానిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదని కనుక భావించి సెకండ్ టైం రెండవసారి కనుక శాసనసభ ఆ చట్టాన్ని కనుక పాస్ చేసినట్లయితే అప్పుడు గవర్నర్కి వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు.
వేరే మార్గాంతరం అంటూ ఏమీ లేదను. ఆయన తప్పనిసరి ఆ యొక్క బిల్లు మీద సంతకం చేసి దాన్ని చట్టం చేయాల్సినటువంటిది. అయితే మరికొన్ని సందర్భాల్లో ఏంటంటే తన ఇంకా కొంత లీగల్గా డౌట్స్ అనేది ఉన్నప్పుడు, లేదా ఇది మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు రాష్ట్రపతి అభిప్రాయం కోసం ఆయన పంపడానికి ఒక అవకాశం అనేది ఆస్కారం మట్టుకు ఉంటుంది అన్నట్లు. కాబట్టి ఏంటంటే లక్ష్మయ్య గారు, అసలు రాజ్యాంగంలో గవర్నర్ విధులు అధికారాల గురించి ఏమని చెప్పారు? అలాగే బిల్లుల ఆమోదం గడువు విషయంలో ఇంత వివాదం ఎందుకు తలెత్తిందంటారు? అందరికీ నమస్కారం అండి. మనకి గవర్నరు అధికారాలు అనేటువంటివి మన భారత రాజ్యాంగంలో 152వ ఆర్టికల్ నుంచి 163వ ఆర్టికల్ వరకు, అట్లానే ఈ బిల్లులకు సంబంధించి ఎస్పెషల్లీ గవర్నర్తో అట్లానే రాష్ట్రపతితో ఉన్నటువంటి సంబంధాల గురించి 200, 201 అధికరణలో స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగిందండి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఒక నామినల్ హెడ్ అనేటువంటి ఒక పదాన్ని చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొనడం అనేటువంటిది జరిగింది. పాత వాసనలు పోవట్లేదు అని చెప్పి చాలా కరెక్ట్గా సార్ చెప్పారు. ఇంతకు ముందున్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులు తెచ్చుకునేదానికి 1960స్లో 1970స్లో అట్లానే 1980s వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితులన్నీ మనము చరిత్రలో కొన్ని చూసాము, కొన్ని చదివాము. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఇది కాకోకుండా మన రాజ్యాంగ కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా పేర్కొన్నట్టే లెక్క. అంటే మనం ఆర్టికల్స్లో కనుక మీరు చూసినట్టయితే ఒక బిల్లుని మనీ బిల్ అయినప్పుడు ఆ మనీ బిల్లుని తప్పనిసరిగా ఎవరు డెసిషన్ తీసుకోవాలి? ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్సీస్ అయితే అయి ఉండొచ్చు, లేకపోతే మండల్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరైనా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా గవర్నర్ గారు వెంటనే దానికి ఆమోదించి పంపించాల్సిందే. మిగిలిన బిల్లు ఉన్నటువంటి విషయంలో విత్ హోల్డ్ అనేటువంటి పదాన్ని వాడారు, లేదా రాష్ట్రపతి గారికి రిజర్వ్ చేయించమని చెప్పారు. ఆర్టికల్ 200లో క్లియర్గా చెప్పటం ఏంటంటే, ఒకవేళ గవర్నర్ గారు మీరు దీన్ని రీకన్సిడర్ చేయండి అని మనీ బిల్ కానటువంటి బిల్లుని పంపించినప్పుడు దాన్ని రీకన్సిడర్ చేసి మరలా గవర్నర్ గారికి పంపించినప్పుడు వెంటనే దాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అట్లానే రాష్ట్రపతికి ఇచ్చినటువంటి బిల్స్లో కూడా రాష్ట్రపతి గారు గనక ఒకవేళ ఈ బిల్లుని మళ్ళా రీకన్సిడర్ చేయండి అని చెప్పి ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీకి లెజిస్లేచర్కి రాష్ట్ర లెజిస్లేచర్కి పంపించినప్పుడు దాని నిర్ణీత కాలపరిధి అనేటువంటి దాన్ని రాష్ట్రపతికి పంపించినటువంటి దాంట్లో 6 months లోపల మళ్ళా రీకన్సిడర్ చేసి మళ్ళీ వెనక్కి పంపించాలి అని చెప్పారు. గవర్నర్ గారి విషయంలో ఆ విషయం అనేటువంటిది కాలపరిమితి అనేటువంటిది కొంత చెప్పలేదు. అట్లానే అది ఎన్ని రోజుల్లో రీకన్సిడర్ చేయాలి అనేటువంటిది స్పష్టం చేయనందువల్ల కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది వచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో కొంతవరకు వీటన్నిటినీ తర్జన భర్జనలు చూసి అది కొంత మనము చాలామంది అన్నట్టుగా అది సుప్రీంకోర్టు ఓవర్ రీచా లేకపోతే జ్యుడిషియల్ యాక్టివిజమా, సో దానికి పేర్లు ఏమైనా కానీ అక్కడ వివరణ అనేటువంటిది స్పష్టంగా లేదు. కాబట్టి కొంతవరకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం సుప్రీంకోర్టు ఖచ్చితంగా చేసింది. దాన్ని మరలా కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలంటే కూడా చేసేటువంటి పరిస్థితి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నగేష్ కుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విచారణకు మూలం ఏంటంటే రాష్ట్రపతి గారు తనకు అలాగే గవర్నర్లకు సంబంధించి గడువు పెట్టడం మీద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. అసలు అంతకుముందు ఏం జరిగింది? ఎందుకు ఆవిడ ఈ అభిప్రాయాన్ని కోరాల్సి వచ్చింది? అంటే ఇంతకుముందు ఏమిటంటే గవర్నర్లు తన ఇష్టరాజ్యంగా కొన్ని నెలల తరబడి బిల్లులు ఆపేస్తుండేవాళ్ళు. సో రాష్ట్ర ప్రభుత్వాలు పని జరిగేది కాదు. సో అంటే దీనికి యాక్చువల్గా సర్కారియా కమిషను పుంచి కమిషను దీనికి కొన్ని గైడ్లైన్స్ ఫిక్స్ చేసింది, ఎన్ని రోజుల లోపల బిల్లు క్లియర్ చేయాలనేది. సరే, ఇప్పుడు ఏదైతే మనకి 2 judge బెంచ్ ఏదైతే ఉందో మొట్టమొదటి దాన్ని ఇప్పుడు ఛాలెంజ్ చేసి మనం దేని మీద అయితే చర్చిస్తున్నాము, 5 member కాన్స్టిట్యూషనల్ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ దేని మీద అయితే విచారణ చేస్తున్నారో
ఆ 2 జడ్జ్ బెంచ్ ఏమిటంటే ఇన్ని రోజులు దీనికి ఉండాలి, ఇది బిల్లు డైరెక్ట్గా గవర్నర్కి ఇచ్చి తిరిగి క్యాబినెట్ అప్రూవల్ ఉండి తిరిగి వెళ్ళాలంటే 1 రోజులు, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ప్రెసిడెంట్కి వెళ్ళాలంటే మళ్ళీ తిరిగి రావాలంటే 3 నెలలు. ఇలాగ 4 కేటగిరీస్లో డివైడ్ చేసి 1 నెల నుంచి 3 నెలల దాకా బిల్స్ ఏవైతే ఉన్నాయో తిరిగి రావాలనేది పెట్టింది. దీనికి మూల కారణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లోని ఇప్పుడు దాని మీద అసలు సబ్జెక్ట్ మీద వచ్చే ముందు కొంచెం సార్ అంటే చాలా రాష్ట్రాల సంగతి అలా ఉంచి అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది, ఈ సుప్రీంకోర్టు అభిప్రాయం కోరడం ఇది ఎక్కడ మొదలైంది? ఈ సుప్రీంకోర్టు అభిప్రాయం ఎక్కడ మొదలైంది అంటే ఆవిడ 14 క్వశ్చన్స్ సుప్రీంకోర్టుకి 14 అదే ఎందుకు అడగాల్సి వచ్చింది? ముందు సుప్రీంకోర్టుకి పెట్టారు అనమాట. రాష్ట్రపతి గారు ఎందుకు అడగాల్సి వచ్చింది, దానికి నేపథ్యం ఏంటి? అంటే తమిళనాడు కేసులోని టూ బెంచ్ జడ్జి ఏమందంటే అసలు రాష్ట్రపతికి పవర్సే లేదు, రాష్ట్రపతి ఈజ్ బౌండ్ టు గో బై ది అడ్వైస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని రాష్ట్రపతి చెప్తే ఆవిడ ఒక 14 క్వశ్చన్స్ చెప్పింది. రాష్ట్రపతి ఏమిటంటే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టుకి ఏమిటంటే సుప్రీంకోర్టు అడ్వైస్ తీసుకోవాలి, కానీ సుప్రీంకోర్టు ఏమిటంటే మా మీద వాళ్ళ అభిప్రాయం రుద్దడానికి వీల్లేదు అనేది దాంతో ఈ వివాదం వచ్చింది. నిన్న ఇవాళ అంతా హేమీలు సుప్రీంకోర్టులో వాదించారు. ఒక పక్క నుంచి ఏంటంటే అభిషేక్ మను సంఘవి, ఇంకో పక్క నుంచి ఏమో వీళ్ళంతా పెద్ద వాళ్ళందరూ సాలిసిటర్ జనరల్, అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ గవర్నమెంట్ తరఫున వీళ్ళంతా వాదించారు. అయితే బేసిక్గా వాదన ఏమిటంటే అసలు రాష్ట్రపతికి గవర్నర్లకి ఎంత పవర్స్ ఉన్నాయి, బిల్స్ విత్హోల్డ్ చేయడానికి, బిల్స్ రిటర్న్ చేయడానికి. ఇక్కడ వివాదం మీరు అడుగుతున్న ప్రశ్నకి ఏమిటంటే వివాదం ఎక్కడ జరిగిందంటే ఒక బిల్లు ఉంది తమిళనాడులో అనుకుంటా, బిల్లు పాస్ అయింది, అది రిటర్న్ చేసేసారు గవర్నర్ రిటర్న్ చేసిన తర్వాత వాళ్ళు రెండోసారి పంపించినప్పుడు గవర్నర్కి ఏమిటంటే అది ఆ బిల్లుని ఆమోదించాలి. గవర్నర్ ఆమోదించకుండా 2 సార్లు బిల్లు తన దగ్గరికి వచ్చిన బిల్ని రాష్ట్రపతికి పంపించారు. అది ఎంత మటుకు న్యాయమో అన్యాయమో అనేది తేల్చడానికి అది కూడా ఒక ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్. ఇప్పటిదాకాను ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ చాలా రేర్ అండి, మనం చర్చించిన సబ్జెక్టు చాలా రేర్. ఇప్పటిదాకా ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటిదాకాను ప్రెసిడెన్షియల్ రెఫరెన్సెస్ టు ది సుప్రీంకోర్టు 16 సార్లే. ఇది ఎప్పుడు మళ్ళీ వద్దాం. ఓకే, చంద్రకుమార్ గారు, ఇదే కేసులో అభిప్రాయం చెప్పిన కేంద్ర ప్రభుత్వం కొన్నింటి విషయంలో కోర్టు జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా కొంత గందరగోళం అవుతుంది, ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేసింది. అసలు కోర్టుకు అలాంటి పరిధి లేదు అనడం కరెక్టేనా? అలా కాదండి. అసలు విషయం ఏంటంటే మన రాజ్యాంగంలో ఎవరి డ్యూటీలు వాళ్ళకు ప్రత్యేకంగా అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. పార్లమెంట్ ఏం చేయాలి, దేశానికి సంబంధించినటువంటి సమగ్రమైన చట్టాలు చేసేటటువంటి బాధ్యత పార్లమెంట్ది, పరిపాలన కూడా అందించాల్సినటువంటి బాధ్యత కూడా పార్లమెంట్దే అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా. మరి వాళ్ళు చేసినటువంటి ఒక స్కీమ్లను కానీ చట్టాలను కానీ ఇంప్లిమెంటేషన్ చేసి, అంటే ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టాలను స్కీమ్లను ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ కోర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి మొదలుపెట్టుకుంటే, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే క్యాబినెట్ సెక్రటరీ, కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ నుంచి కింద పనిచేసేటువంటి ఒక గుమస్తా వరకు కూడా ఎగ్జిక్యూటివ్ కిందకే వస్తారు. అందులో ఇప్పుడు ఎవరి డ్యూటీలు వాళ్ళు చేయాలనేది ఇక్కడ స్పష్టంగా ఉన్నప్పుడు, అదే సమయంలో రాజ్యాంగం ఏమేం చెప్తుందంటే మనకు ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలా, ఇండిపెండెంట్ జ్యుడిషరీ. ఈ జ్యుడిషరీ ఇటు లెజిస్లేచర్కి కానీ ఎగ్జిక్యూటివ్కి కానీ వాటికి అతీతంగా ఉండాలా, అంటే వాళ్ళకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా కాకుండా అతీతంగా ఉండాలా అనేటటువంటిది రాజ్యాంగం అని చెప్తున్నది. ఎందుకు చెప్తున్నది అంటే సుప్రీంకోర్టు మీద ఒక గురుతరమైన బాధ్యత ఇచ్చారు. ఎంత గురుతరమైన బాధ్యత, ఎక్కడ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినా కూడా
ఆ ప్రాథమిక హక్కుల్ని ఆర్టికల్ 32 ప్రకారంగా రక్షించేటటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉన్నది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కుకు ఏ పౌరునికి భంగం కలిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్టికల్ 226 ప్రకారంగా వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని కాపాడే బాధ్యత ఉంది. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి హార్ట్ అంటే వాళ్ళకి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విభాగమైనటువంటి ప్రాథమిక హక్కుల్ని కాపాడే బాధ్యత కోర్టుల మీద ఉన్నది. రెండవ విషయం అవుతుందో కోర్టులకు ఇచ్చినటువంటి మరొక గురుతరమైనటువంటి బాధ్యత ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పార్లమెంట్ కానీ ఆర్డినెన్సులు కానీ జీవోలు కానీ ఏవైతే తయారు చేస్తారో ఇస్తారో పార్లమెంట్ చేసిన చట్టం కావచ్చు, ఒక శాసనసభ చేసిన చట్టం కావచ్చు, ఇది రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా పరిశీలించాల్సినటువంటి ఒక కర్తవ్యం కూడా సుప్రీంకోర్టు మీద ఉంది. ఇది ప్రాథమిక హక్కులు దెబ్బతీస్తున్నదా, ఇది ప్రాథమిక రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నదా అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, సెక్యులరిజం, దాని తర్వాత ఏది మనకు కేంద్రీకృత ప్రభుత్వము ఫెడరల్ గవర్నమెంట్, ఇవన్నీ అంటే ప్రాథమిక మూల సూత్రాల కిందకి వస్తున్నట్లు. వీటికి భిన్నంగా ఏ చట్టం చేయడానికి వీల్లేదు. పార్లమెంటు కూడా ఈ చట్టం సెక్యులరిజానికి వ్యతిరేకంగా పార్లమెంటు కూడా చట్టం చేయడానికి వీల్లేదు. ఫెడరలిజానికి వ్యతిరేకంగా కేంద్రం కూడా చట్టం చేయడానికి వీల్లేదు. చేసే సుప్రీంకోర్టు కొట్టేయాల్సినటువంటి ఒక బాధ్యతను కర్తవ్యాన్ని రాజ్యాంగం సుప్రీంకోర్టు మీద ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు మీద ఇంకో బాధ్యత ఇచ్చారు. ఏం బాధ్యత? కేంద్రానికి రాష్ట్రానికి గొడవ వచ్చినా, రాష్ట్రానికి గొడవ వచ్చినా, పౌరునికి ప్రభుత్వానికి మధ్య గొడవ వచ్చినా, అంటే వాళ్ళకి విభేదాలు వచ్చినా కూడా ఈ విభేదాలను పరిష్కరించేటటువంటి ఒక కర్తవ్యం సుప్రీంకోర్టు మీద ఇవ్వడం జరిగింది. అది నదీ జలాల సమస్య కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా ఒక సమస్య. సరే లక్ష్మయ్య గారు, ఇప్పుడు ఒకవేళ కోర్టులకు ఆ పరిధి లేకపోతే ఇంకెవరికి ఉంటుంది ఆ పరిధి? ఒకవేళ పాకెట్ వీటో వంటి విధానాలతో గవర్నరు లేకపోతే రాష్ట్రపతి పరిశీలనలో బిల్లులు ఆగిపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. మనకి లెజిస్లేచర్ అనేటువంటిది రూల్స్ని తయారు చేస్తుంది. ఆ రూల్స్ని మన కాన్స్టిట్యూషన్లో అనేకమైనటువంటి రూల్స్ని పెట్టుకున్నాము. ఫ్రమ్ టైం టు టైం వచ్చేటువంటి కొత్త రకమైనటువంటి సమస్యలకి, కొత్త రకమైనటువంటి ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా పార్లమెంట్లో చట్టాలు మరలా చేస్తూనే ఉన్నారు మన పార్లమెంట్ కర్తలందరూ. వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఏమైతే ఉన్నాయో వాటిని అమలు చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంది. సో అటు పక్కన రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం, ఇటు పక్కన పార్లమెంటు చేసినటువంటి చట్టాల ప్రకారం ఈ నిర్ణయాలు అనేటువంటివి జరుగుతున్నదా లేదా అనేటువంటి చూడాల్సినటువంటి బాధ్యత సర్వోన్నత న్యాయస్థానానికి, అట్లానే ఇటు రాష్ట్రాల హైకోర్టులకు అన్నిటికీ కూడాను ఇవ్వటం జరిగింది. ఇక్కడ కోర్టుకి సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు మన రాజ్యాంగం కల్పించలేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలను కానీ లేదా పార్లమెంటు చేసినటువంటి చట్టాలలో ఉన్నటువంటి విషయాలలో ఉన్నటువంటి వాటికి ఏమన్నా డీవియేషన్స్ చేసి కనుక ఎగ్జిక్యూటివ్ కనుక వెళ్ళినట్టయితే అప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోగలవు. ఈ పర్టిక్యులర్ విషయంలో బిల్లులకు సంబంధించి ఇప్పుడు ఆర్టికల్ 200లో కానీ ఆర్టికల్ 201లో కానీ ఉన్నటువంటి విషయాల ప్రకారంగా ఇక్కడ నిర్ణయాలు అనేటువంటివి జరగటం లేదు. అక్కడ కొంత గ్యాప్ ఉంది. అక్కడ అంటే పార్లమెంటు కర్తలు మన కాన్స్టిట్యూషన్ను తయారు చేసినప్పుడు అది వాళ్ళు ఊహించి ఉండరు ఇలాంటి పరిస్థితులు ఒకటి వస్తాయని చెప్పి. కాబట్టి కొంత గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ ఇంటర్ప్రెట్ చేసింది. ఇప్పుడు ధర్మాసనం చేసినటువంటి విషయాలు ఏంటంటే ఓకే, పార్లమెంటు ఆ సందర్భంలో చేసినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ ఈ టైం ఫ్రేమ్ అనేటువంటిది ఒక దాన్ని ఇవ్వకపోవడం అనేటువంటి ఒక లోపంగా గుర్తించి ఒక గైడెన్స్ అనేటువంటిది ఇవ్వటం ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం మనకి ఈ కేసుల్లో చెప్పటం జరిగింది. ఇక్కడ మనకి రకరకాలైనటువంటి అంటే ఇప్పుడు మనది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు సుప్రీము, ప్రజలందరూ కలిసి మాట్లాడుకోలేరు. కాబట్టి మనము కొంతమందిని ఎన్నుకొని
అటు కేంద్ర స్థాయిలోనూ ఇటు రాష్ట్ర స్థాయిలోనూ అక్కడికి ఎంపీలని ఇక్కడ ఎమ్మెల్యేలని పంపిస్తూ ఉన్నాము. వాళ్ళు డిస్కస్ చేసినటువంటి విషయాలు ఏమైతే ఉంటాయో అవి సుప్రీంగా ఉంటాయి ఆటోమేటిక్గా. ఇక్కడ ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలకే పెద్దపీట అనేటువంటిది వేయటం జరిగింది. వాళ్ళు ఎక్కడన్నా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ జీవోస్ కావచ్చు, వాటిని కొట్టివేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలో మనము చూడాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఇంతకు మునుపు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఫామ్ లాస్ వచ్చాయి. ఫామ్ లాస్ వచ్చినప్పుడు పంజాబ్లో కానీ హర్యానాలో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడాను దీనికి ఉద్యమించినప్పుడు ఆ ఫామ్ చట్టాలు అనేటువంటివి అవి వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది పార్లమెంటు మరి సుప్రీము ఏ నిర్ణయమైనా తీసుకున్నటువంటి పరిస్థితి పార్లమెంట్కి ఇచ్చారు మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కూడాను. అయినా కూడా వాటిని వెనక్కి తీసుకున్నారు. ఎందుకని అంటే అది ప్రజల యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ చేసినటువంటి చట్టాలను మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అట్లానే మనం అంతర్జాతీయ పరిస్థితులను కానీ ఇప్పుడు బ్రెగ్జిట్లో మనకి బ్రిటన్ బయటికి వచ్చినప్పుడు వాళ్ళు దే హ్యావ్ గాన్ ఫర్ రిఫరెండమ్. ఈ నిర్ణయం మనం తీసుకుంటున్నాము, యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావాలా లేకపోతే వద్దా అనేటువంటిది ఒక రిఫరెండం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ అల్టిమేట్గా ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ప్రజలు అందరూ కలిపి తీసుకున్నటువంటి నిర్ణయమే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా తీసుకోగలుగుతాయి. కాబట్టి ఆ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఎక్కడన్నా ప్రాబ్లం కనుక్కున్నట్టయితే కోర్టులు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయి, కొంత గైడెన్స్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కోర్టులు కూడా తప్పనిసరిగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నగేష్ కుమార్ గారు, ఇప్పుడు మొదటి నుంచి చూస్తే గవర్నర్ల వ్యవస్థ అనేది ఎప్పుడూ కొంత వివాదంగానే ఉంటుంది. అయితే ఈ మధ్య తమిళనాడులో ప్రభుత్వానికి అలాగే గవర్నర్కు మధ్య నెలకొన్న దుమారంతో ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చింది. ఇతరత్ర ఏ రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇది మొదటిసారి కాదు, ఇంకా నేను అనుకోవడం ఆఖరిసారి కాదు. ఇది ఎప్పటి నుంచే జరుగుతున్నది. మన రాష్ట్రంలో చూసాము రామ్లాల్ ఎట్లాగా ఒక డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఎలాగ బర్తరఫ్ చేసేయడం అనేది. సో కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ఉన్నప్పుడు అక్కడ ఉన్న గవర్నరు కాంగ్రెస్ అపాయింటీ ఆయన అక్కడ చాలా అక్కడ. అయితే ఇప్పుడు పాతవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ఇన్సిడెంట్స్లో ఇతరత్ర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? రీసెంట్గా ఏమిటంటే కేరళలో మన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్కిను పినరయి విజయన్కిను రెండు విషయాలు వాళ్ళిద్దరికీ ఇచ్చేసింది. ఏమిటంటే వాళ్ళు ఒక సిపిఎం మనిషిని కర్నూలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వేసేయడం అనేది ఈయన వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు ఉండేవి. ఈ కర్నూలు వైస్ ఛాన్సలర్ ఇద్దరికి తేడాలు వచ్చే కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా పోయింది. దాని తర్వాత మహారాష్ట్రలో కోశ్యారి అనేది ఉత్తరాఖండ్ నుంచి వచ్చాడు, ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, ఇక్కడ మహారాష్ట్రలో చేశాడు. ఆయన ఉద్ధవ్ ఠాక్రేకి ఆయనకి క్లాష్ వచ్చింది. దాని తర్వాత కర్ణాటకలో సిద్ధరామయ్యను, దాని తర్వాత ఆయన అక్కడ గవర్నరు, అక్కడ వాళ్ళిద్దరికీ క్లాష్ వచ్చింది. బట్ మెయిన్ క్లాష్ ఎక్కడ వచ్చిందంటే ఆర్ఎన్ రవిను ఎంకే స్టాలిన్కి తమిళనాడులో క్లాష్ వచ్చింది. దేని గురించి? ఒకదాని గురించి కాదు, చాలా వాటి గురించి, చిన్న విషయాల గురించి, పెద్ద పెద్ద విషయాల గురించి. వాళ్ళు ఏమిటంటే ఈయనకి ప్రమేయం లేకుండా వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయడం, దాని తర్వాత అసెంబ్లీలో ఇది నేషనల్ యాంథమ్ ప్లే చేయకుండా గవర్నర్ అడ్రస్ని బిగించేయడం, దానికేమో ఈయనేమో వాకౌట్ చేయడం. 2 సార్లు వాకౌట్ చేశారు ఆయన ఇది అసెంబ్లీ నుంచి గవర్నరు. సో దీనికి ఏమిటంటే ఈయన దాన్ని ఒక చైల్డిష్గా ప్రవర్తిస్తున్న గవర్నర్ అంటాం అనేది అక్కడ తమిళనాడులో మ్యాక్సిమం ఇలాంటి సంఘటనలు జరిగాయి. అందుకు ఇదంతా సుప్రీంకోర్టు దాకా పోయింది. దాని తర్వాత సుప్రీంకోర్టులో మనం చూస్తూనే ఉన్నాం. ఇది హేమీలంతా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కేకే వేణుగోపాల్, సాంఘ్వి, దాని తర్వాత ఇటు పక్క అటార్నీ జనరల్ను, సాలిసిటర్ జనరల్, ఇంకా వాదనలు ఇంకా జరుగుతున్నాయి. ఎటు పోతుందో మనకి ఇంకా తెలీదు. చంద్రకుమార్ గారు, ఇప్పుడు రాజ్యాంగంలోని అంశాలపై ఏదైనా స్పష్టత కావాలంటే రాజ్యాంగ కోర్టులో దానికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చట్టపరమైన సవరణలు లేకపోతే దానికి సంబంధించిన అంశాలు అయితే కేంద్రం చూడాల్సి ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలా విషయాల్లో అదే జరుగుతూ వస్తుంది కూడా. అయితే బిల్లుల ఆమోదం వివాదం అనేది ఇంత జటిలంగా మారకుండా ఉండాలంటే ఎవరేం చేయాలి, ఎలా చేస్తే అంత సెటిల్ అవుతుందంటారు?
ఇప్పుడు కొన్ని విషయాల్లో మనకు రాజ్యాంగం చాలా స్పష్టంగా కాలపరిమితి విధించడం కానీ లేక ప్రొసీజర్ను ప్రిస్క్రైబ్ చేయడం కానీ జరిగింది. కానీ కొన్ని విషయాలకు వచ్చేసరికి అది డిస్క్రిషనరీ పవర్గా, అంటే వాళ్ళ యొక్క నిర్ణయం అనేటటువంటిది నిర్ణయం చేసేటటువంటి వాళ్ళ విచక్షణకు వదిలిపెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో నుంచి గెలిచి మరో పార్టీకి వెళ్ళాడా వెళ్ళలేదా అనేది డిస్క్వాలిఫికేషన్ ప్రకటించాలా ప్రకటించకూడదా అంటే మరి రాజ్యాంగం ప్రకారంగా స్పీకర్కి అధికారాలు ఇచ్చారు. స్పీకర్కి అధికారం ఇచ్చినప్పుడు అక్కడ ఏం చేశారనంటే ఒక కాల పరిమితి అనేది అక్కడ నిర్ణయించడం జరగలేదు. దానివల్ల ఏమైపోయింది, అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామనంటే డిస్క్వాలిఫికేషన్ అతడు ఎమ్మెల్యేకి డిస్క్వాలిఫికేషన్ వచ్చింది, పార్టీ మారిపోయాడు అని ఒక కంప్లైంట్ వెళ్ళి దాని మీద విచారణ ప్రారంభమైన తర్వాత కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అతని పదవికాలం మూసేంత వరకు కూడా స్పీకర్స్ నిర్ణయం తీసుకునే సందర్భాలు కొన్ని మనకు కనబడతానే ఉన్నాయి. ఇదేంటి మరి చట్టం ఏంటి? చట్టాన్ని కావాలని ఉల్లంఘించడం అనేది జరుగుతూ ఉన్నది. మీరు చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల ఉన్న చట్టం అది లేకుండా చేయడం అనేది జరుగుతూ ఉన్నది. చట్టం యొక్క స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీస్తున్నారు, చట్టం లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు. మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలా? చూస్తూ ఊరుకోవాలా? లేదా సుప్రీంకోర్టు మీద బాధ్యత లేదా? రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటిది, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత లేదా? అరే ఒక చట్టం ఉంది, మీరు చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండానే ఆ చట్టాన్ని మీరు డిఫీట్ చేస్తున్నారు, చట్టాన్ని ఓడిస్తున్నారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో తన విచక్షణను ఉపయోగించి తన విశేష అధికారాలను ఆర్టికల్ 142 కింద తన ఒక విశేష అధికారాలను ఉపయోగించేసి అప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, లేదు మీరు రీజనబుల్ టైంలో దాన్ని నిర్ణయం చేయండి అని చెప్తున్నారు. ఇది 100% రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నదే, రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ఉన్నదే. ఇది సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు చెప్పకపోతే రాజ్యాంగాన్ని వీళ్ళు దిగమింగిన వాళ్ళు అవుతారు అనేది చాలా స్పష్టం. అట్లా ఒక్క విషయంలోనే కాదు, ఆ ఒక్క బిల్ విషయంలోనే కాదు, ఏ బిల్ అయినా కావచ్చండి. అలా మనం శాసనసభ పాస్ చేసిన తర్వాత, పార్లమెంట్ పాస్ చేసిన తర్వాత గవర్నర్కి పంపించిన లేదా రాష్ట్రపతి యొక్క ఆమోదం కోసం పంపించినప్పుడు కూడా వాళ్ళకు కొంత విచక్షణ ఉంది, లేదని మనం అంటలేము. ఎలాంటి విచక్షణ ఉంది? ఆబ్జెక్షన్స్ చెప్పచ్చు, ఆబ్జెక్షన్స్ను పరిశీలించమని మళ్ళీ ప్రభుత్వానికి పంపించవచ్చు, అంతవరకే అనేదాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. లక్ష్మయ్య గారు, ఇక్కడ రాష్ట్రాల వైపు నుంచి కూడా కొంత సమస్య ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే శాసనసభల్లో చాలా కీలకమైన బిల్లుల గురించి కూడా అర్థవంతమైన చర్చలు జరగడం లేదు, లేకపోతే ఏకాభిప్రాయాలు సాధించడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. అసలు ఒక రకంగా జరగట్లేదు కూడా. దాదాపుగా చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందంటే, బడితో ఉన్నవాడిదే బర్రె అని ఒక సామెత ఉన్నట్టుగా సంఖ్యాబలం ఎవరుంటే వాళ్ళు చేసిందే చట్టం అవుతుంది. అది మారాలంటే ఏం చేయాలి? అది మారాలనంటే ప్రజలు మారాలండి. ఇప్పుడు యాక్చువల్గా మంది డెమోక్రటిక్ సెటప్లో ప్రజలకి పూర్తి సర్వోన్నత అధికారం అనేటువంటిది సుప్రీంకోర్టుకి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకి జిల్లా ప్రభుత్వాలకి ఎవరికి ఇవ్వలేదు. ప్రజలది అంతిమ నిర్ణయాధికారం అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇక్కడ డెఫినెట్గా మీరు ఏదైతే బడితే ఉన్నది వాడిదే బర్రె అని అన్నారు, అది రాజ్యాంగం చెప్పినటువంటి విషయము అదే. మరి యాక్చువల్గా అంటే ఆ ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళు క్లారిటీతో ఉన్నారా లేరా? ముందు ప్రజల క్లారిటీతో ఉండాలి. ఎలాంటి వాళ్ళని మనము ఎంపీగా పంపిస్తున్నాము, ఎలాంటి వారిని మనము ఎమ్మెల్యేగా పంపిస్తున్నాము, ఈ విషయాల మీద ప్రజలకు కనుక ఆ మెచ్యూరిటీ లెవెల్ కనుక వచ్చినట్టయితే, ఇప్పుడు డెమోక్రటిక్ సెటప్లో మరి ఎన్నో సంవత్సరాల నుంచి డెమోక్రసీలో ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరండి. ఇప్పుడు ఒకసారి ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో 5 సంవత్సరాలు వాళ్ళనే భరించాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. ఒక నిర్ణయం ఏదన్నా మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదా ఒక మేజర్ డెసిషన్ ఏమన్నా తీసుకోవాలని అనుకున్నప్పుడు
at least at the state level, we can go for referendum like other countries what they are doing in their democracies. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఒకసారి ఓటేసాం కాబట్టి చచ్చినట్టుగా ఇంకా వీళ్ళ యొక్క నిర్ణయాలే మనము భరించాలని అంటే భరించాల్సినటువంటి అవసరం లేదు. స్లోగా మన ప్రభుత్వాలు, మన సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆ రకమైనటువంటి డైరెక్షన్స్ని, ఎట్లాగూ సర్వోన్నత న్యాయస్థానము ఫ్రమ్ ది బిగినింగు ఏ టైంకి అవసరమైనటువంటి సలహాలని అట్లానే గైడెన్స్ని తప్పనిసరిగా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి ప్రభుత్వాలకు, అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూనే ఉంది. అలాంటి విషయంలోనే అట్లీస్ట్ కొంచెం జిల్లా లెవెల్లో కానివ్వండి, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, కొన్ని నిర్ణయాలు ఏమైతే తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు తప్పు అని తెలిసినప్పుడు, ఆ నిర్ణయాలు అందరికీ ఆమోయోగ్యంగా లేనప్పుడు, అప్పుడు వై కాంట్ వీ గో ఫర్ ది రెఫరెండం అండి. రెఫరెండం ఇప్పుడు మనకి ఇన్ని టూల్స్ వచ్చాయి. మనము డైరెక్ట్ డెమోక్రసీ టూల్స్ ఏమైతే ఉందో, రెఫరెండం ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్. వీ కెన్ యూజ్ దట్ టూల్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఇంత మునుపు కాలంలో రెఫరెండం అని అంటే ఎలక్షన్ పెట్టాల్సినటువంటి పరిస్థితి, మనకు ప్లెబిసైట్ అనేటువంటి దాన్ని పెట్టకోకుండా జమ్మూ కాశ్మీర్లో ఆపడానికి వన్ ఆఫ్ ది రీజన్ అది. మనము చాలా మిషనరీ కావాలి, చాలా ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు అంత అవసరం లేదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యూ కెన్ టేక్ ఓన్లీ ఆన్ వన్ పర్టికులర్ ఇష్యూ. ఈ పర్టికులర్ విషయంలో మీ అభిప్రాయం ఏంటని ప్రజలను మనం డైరెక్ట్గా అడిగేటువంటి పరిస్థితి టెక్నాలజీ ఈరోజు వచ్చింది. కాబట్టి సర్వోన్నత న్యాయస్థానమే దీన్ని కూడా లీడ్ తీసుకుని రాష్ట్రాల స్థాయిలో అసలు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ శాసనసభ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారు అని చెప్పి మనం వాళ్ళ యొక్క రిఫరెండం తీసుకుని దాన్ని బదులుగా చేయొచ్చు. రకరకాల ఇష్యూస్ మన ఈ మధ్యకాలంలో జరిగాయి. మరి క్యాపిటల్ షిఫ్టింగ్ అయితేనేమనివ్వండి, లేకపోతే అసలు దాన్ని ఏం పట్టించుకోకుండా అయితేనేమనివ్వండి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎంఓయూస్ని కాలరాయటం అయితేనేమనివ్వండి, ఇలాంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడాను గత ప్రభుత్వం చేసింది మనం అందరం కళ్ళతో చూసాము. అందరం చూస్తూనే ఉన్నాం కానీ ఎవరూ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. మీరు బడితే ఉన్నవాడిదే బర్రె అని చెప్పినప్పుడు అంటే ఆ ప్రభుత్వం ఏం చేస్తే అది భరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి విషయాల్లో కూడా మనకి సర్వోన్నత న్యాయస్థానం అనేటువంటిది కొంచెం యాక్టివిజం రూపంలో వచ్చి మనం చేస్తే కనుక ప్రజలు అల్టిమేట్గా ప్రజలకు ఆ మెచ్యూరిటీ లెవెల్ రావాలి. దానికి సంబంధించి ప్రజాప్రతినిధులకి ఇప్పుడు ఒక ఐఏఎస్ కావాలనంటే, లేకపోతే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనంటే కొన్ని క్వాలిఫికేషన్స్ పరిస్థితులు ఉన్నాయి. మరి మనకి కొన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ లేనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము. కాబట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్ పెంచేదానికి సర్వోన్నత న్యాయస్థానం కనుక గైడ్ చేసినట్టయితే సక్రమంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటిది జరుగుతుందని నా అభిప్రాయం అండి. నగేష్ గారు, అలాగే గవర్నర్ విచక్షణ అనేది ఈ బిల్లుల ఆమోదం సంగతి ఒకటే కాదు, అలాగే బొటాబొటి మెజారిటీ ఉన్నప్పుడు ప్రభుత్వాల ఏర్పాటు కావచ్చు, లేకపోతే మార్పుల్లో చాలా కీలకంగా మారుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ విచక్షణ అంటే ఏంటి, దానిపై కూడా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇబ్బంది అంతా ఎక్కడ వస్తున్నదంటే గవర్నర్ విచక్షణ ఏమిటనేది దాని మీద స్పష్టత లేదు. అదొక గ్రే ఏరియా. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్స్ని వాడుతున్నారు. ఇప్పుడు ఒక బిల్లు ఆర్బిట్రరీగా రిజెక్ట్ చేస్తున్నారు. ఇందాకట్లో ఒక ఉదాహరణ చెప్పాం. ఏది, ఒక బిల్లు తిరిగి పంపించేసిన తర్వాత రెండోసారి కూడా తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తున్నారు. అది ఎట్లాగా అది తప్పు కదా అది. సో ఇప్పుడు ఏమిటంటే గవర్నర్లు ఒక తన విచక్షణారహిత నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. అయితే ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి గవర్నర్లకి మంచి సంబంధాలు ఉండాలనేది అందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు కేరళలో ఏం జరిగిందో మీకు చెప్తాను. కేరళలో పినరయి విజయన్కిను ఆరిఫ్ మొహమ్మద్ ఖాను ఇద్దరు మంచి దోస్తులు 2 సంవత్సరాల దాకాను. ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ కన్నూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఒక సిపిఎం లీడర్ను వేసిన తర్వాత వాళ్ళిద్దరికి చెడిపోయింది. ఇంకా వాళ్ళిద్దరిలో ఏదైతే డిస్ప్యూట్ ఉందో సుప్రీంకోర్టు దాకా పోయింది అది. సో అదేమిటంటే వాళ్ళిద్దరికీ కొంచెం గవర్నరు చీఫ్ మినిస్టర్ కలిసి పనిచేయాలి. రెండోది ఏమిటంటే ఇంకో ప్రశ్న మీరు లేవతీస్తున్నారు, ఏది బిల్స్ పాస్ కావాలంటే ఏం చేయాలనేది. దానికి నేనేం చెప్తానంటే ఇప్పుడు నిన్న పార్లమెంట్లో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులందరూ ఒక్క నిమిషం మంత్రులందరూ వీళ్ళు ఒక 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు వీళ్ళని పదవుల నుంచి తొలగించేస్తారనేది ఒక ఇది వచ్చింది. సో దాంట్లో లోక్సభలో రభస జరిగింది.
ఆ బిల్లు కాపీస్ని చించి అమిత్ షా వైపు విసిరిశారు. దీనికి ఒక మొదటే చెప్పుంటే దీనికి ఒక పరిష్కారం ఉంది. పరిష్కారం ఏంటంటే స్టేట్లో ఏమో సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయొచ్చు బిల్లు. సెలెక్ట్ కమిటీ ద్వారా బిల్లు వస్తే చాలా మటుకు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. అట్లాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గర అది రెఫర్ చేస్తే పార్లమెంట్లోని ఇది బాగా స్టడీ అయ్యి పార్లమెంట్లోకి వస్తే కొంచెం వేడి తగ్గుతుంది అనేది. చంద్రకుమార్ మొత్తంగా చూస్తే ఈ రాజ్యాంగం అమలు విషయంలో గవర్నరు, రాష్ట్రపతి, కోర్టులు ఈ మూడు వ్యవస్థలు ముగ్గురికి సంబంధించి వీళ్ళ పాత్ర ఏంటి అనేది దీని విషయంలో కొన్ని సరిహద్దులు అస్పష్టంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ గందరగోళాన్ని శాశ్వతంగా నివారించడానికి ఏం చేస్తే మేలంటారు? ఒకటండి, ఎవరికైనా రాజ్యాంగం అనేది మనకు బేస్, అంటే రాజ్యాంగం మీదనే మనం ఆధారపడాలా. అలాంటప్పుడు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాజ్యాంగంలో అంత స్పష్టత ఏమీ లేదు. అంటే ఎవరికి ఏ డౌట్ వచ్చినా, ఏ చట్టం గురించినటువంటి ఏది అయినా రాష్ట్రపతి కూడా సుప్రీంకోర్టునే కన్సల్ట్ చేయవచ్చు. కన్సల్ట్ చేసి సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం ప్రకారంగా వాళ్ళు పరిపాలన అనేది కొనసాగించాలనేటటువంటిది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉందన్నట్లు. అయితే ఇప్పుడు ఇంతవరకు చాలా వరకు అర్థం కానిటువంటి ఒక విషయం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ కానీ మరి ఈ పోస్టులకు ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఏంటిది అని అంటే రాజు దైవాంశ సంభూతుడు అనేటటువంటి ఒక భావన నుంచి వచ్చిన దానివల్ల మనకి ఇదంతా ప్రమాదం అనేది ఒకటి ఏర్పడుతున్నది. అంటే ప్రెసిడెంట్ను మీరు ఛాలెంజ్ చేస్తారా, గవర్నర్ను మీరు ఛాలెంజ్ చేస్తారా అనేటటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం అనేది జరుగుతుంది అన్నట్టు. అరే, ప్రెసిడెంట్ని ఛాలెంజ్ చేయడం కాదు, గవర్నర్ని ఛాలెంజ్ చేయడం కాదు, వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా నడుచుకుంటున్నారా, నడుచుకోవడం లేదా, రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారా, నిర్వహించడం లేదా, చట్టాలకు ఆమోదం వాళ్ళు తెలుపుతున్నారా, తెలపడం లేదా, మంత్రివర్గము పార్లమెంటు చేసిన చట్టాలను కానీ శాసనసభ చేసిన చట్టాలకు అనుకూలంగా వాళ్ళు గౌరవిస్తూ ఆ చట్టాలకు సరి అయిన సమయంలో ఆమోదం తెలుపుతున్నారా, తెలపడం లేదా. వాళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా ఇతరులో ఏతుందో మీరు మా అధికారాలలోకి జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పడం అనేది సరి అయినటువంటి విధానం కాదు. అయితే అస్పష్టత అనేది ఉన్న దగ్గర గతంలో సుప్రీంకోర్టు చాలా విషయాల్లో స్పష్టమైనటువంటి తీర్పులు చెప్పడం జరిగింది. మరి ఏమైనా కావాలంటే కూడా చేర్పులు మార్పులు ఏమైనా కావాలంటే ప్రభుత్వము రాష్ట్రపతి ద్వారా మనకు సుప్రీంకోర్టును సజెషన్ కనుక అడిగినట్లయితే, సలహా కనుక అడిగినట్లయితే సుప్రీంకోర్టు తగినటువంటి సలహాలు ఇస్తుంది. దాని ప్రకారంగా చేయాల్సినటువంటి మార్పులు రాజ్యాంగంలో కానీ చట్టాలు కానీ చేసి ఈ మాత్రం ఉన్నటువంటి ఒక చిన్న చిన్న ఇబ్బందులను కూడా తొలగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నట్లు. ఆ విధంగా ఏంటంటే వ్యవస్థల్లో ఒక రకమైనటువంటి సమతుల్యత, వ్యవస్థలో సామరస్య ధోరణి ఒకరి పట్ల ఒకరు అనేది చాలా అవసరం. ఇది రాజకీయ కక్షల వల్ల దూరం అవుతున్న తప్పించి రాజ్యాంగంలో ఉన్న లోపాల వల్ల కాదు. లక్ష్మయ్య గారు, ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల్లో ఇంకా గవర్నర్ వ్యవస్థ అవసరమా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మనలాంటి వాళ్ళమే కాదు, చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఈ డౌట్లు లేకపోతే ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు. మీరేమంటారు? ఇక్కడ ఆ ప్రశ్నలకి లేవనెత్తడానికి అవసరమైనటువంటి కారణాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి దృష్ట్యా ఆ ప్రశ్న అనేటువంటిది ఉత్పన్నమైందండి. యాక్చువల్గా ఇప్పుడు మంది డెమోక్రటిక్ సెటప్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ప్రజాబలము ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలని మనము అమలు చేస్తున్నప్పుడు గవర్నర్ యొక్క రోల్ అనేటువంటిది చాలా నామమాత్రం అని చెప్పి రాజ్యాంగకర్తలు కూడా పెట్టారు. అంటే కొంచెం ఇంతకు ముందు ఉన్నటువంటి సిస్టంలో ఆ బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక వ్యవస్థ కాబట్టి ఒక్క రోజులో దాన్ని తీసేయలేక ఒక నామినల్ పవర్ ఒకటి ఉంటే, ఒక పెద్ద మనిషి తరహాగా ఒకటి ఉంటే, ఒకవేళ ఏమన్నా వీళ్ళు తీసుకున్నటువంటి ఇప్పుడు గవర్నర్కి వయసు రీత్యా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అట్లానే ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి వయసు తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చినప్పుడు
వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏమన్నా ఒక సెకండ్ అభిప్రాయం కనుక తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు పెట్టడం అనేటువంటిది కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఆ ప్రజాబలం ఉన్నటువంటి నాయకులకు అడ్డంకిగా ఉండమని అయితే కాదండి. రాజ్యాంగం కూడా చాలా స్పష్టంగా, ఇప్పుడు మనీ బిల్స్ విషయంలో ఎక్కడ నువ్వు ఆపాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ పాస్ అయిపోయిందని అంటే అక్కడ సంతకం పెట్టి వెనక్కి పంపించాల్సిందే. నార్మల్ బిల్స్లో కూడా రెండోసారి కనుక మరలా కనుక ఇది మీరు చూడండి అని చెప్పి ఆయన పంపిస్తారు వెనక్కి. మేము చూసాము అని చెప్పి దాని అమెండ్మెంట్స్తోనో వితౌట్ అమెండ్మెంటో విత్ అమెండ్మెంటో రెండు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ. విత్ అమెండ్మెంట్స్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్, ఇఫ్ దే సెండ్ ద బిల్ అగైన్ దెన్ హీ హ్యాస్ టు గివ్ అసెంట్, దేర్ ఇస్ నో అదర్ గో అనేది చాలా స్పష్టంగా చెప్పినప్పుడు, అంటే అక్కడ నామినల్ పవర్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఏమన్నా వస్తే ఇది ప్రజా కంటకంగా జరుగుతున్నటువంటి విషయమని కనుక గవర్నర్ గారు కనుక ఫీల్ అయితే, ఇందాక సార్ చెప్పినట్టు, జడ్జి గారు చెప్పినట్టు, అక్కడ మన సుప్రీంకోర్టుకి రిఫర్ చేసేటువంటి, లేకపోతే రాష్ట్ర స్థాయిలో హైకోర్టుకు రిఫర్ చేసేటువంటి పరిస్థితిని కనుక ఉపయోగించుకున్నట్టయితే మనకి బాగుంటుంది. వాళ్ళు ఎక్కడైతే మీకు పాకెట్ వీటో అనేటువంటిదో లేకపోతే ఇంకొక రాష్ట్రపతి గారికి పంపించేటువంటి విషయం అంటే వాళ్ళకేదో డౌట్ ఉంది, అక్కడేదో క్లారిటీ లేదు, దాన్ని డైరెక్ట్గా కోర్టులు కనుక ఇచ్చినట్టయితే రాజ్యాంగం దీని గురించి ఏం చెప్పింది అనేటువంటి విషయాన్ని కోర్టులు కూడా అడ్వైస్ చేస్తాయి. ఆ అడ్వైజరీ రోల్ను ఉపయోగించుకొని వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. కానీ ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు అసెంబ్లీ పార్లమెంటు తీసుకున్నటువంటి నిర్ణయాలని కాదనేటువంటి హక్కు అయితే మాత్రం అటు పక్కన రాష్ట్రపతికి కానీ ఇటు పక్కన గవర్నర్కి కానీ ఉండకూడదని నా అభిప్రాయం అండి. నగేష్ కుమార్ గారు, ఇప్పుడు రాజకీయ నేతల్ని గవర్నర్లుగా నియమిస్తే వాళ్ళు రాజకీయాలే చేస్తారు అనే ఒక అభిప్రాయం ఉంది అందరిలో. అలా కాకుండా చాలామంది రిటైర్డ్ న్యాయమూర్తులు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇలాంటి వాళ్ళని గవర్నర్లుగా నియమించినా కూడా వాళ్ళని ఎవరైతే నియమించారో, ఆ పదవులు అప్పగించారో వాళ్లకు, ఆ నాయకులకి, ఆ ప్రభుత్వాలకి లాయల్గా ఉంటున్నారు. అసలు యాక్చువల్గా గవర్నర్లు లాయల్గా ఉండాల్సింది ఎవరికి? గవర్నర్లు లాయల్గా ఉండవలసింది ప్రజలకే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. యాక్చువల్గా మన రాజ్యాంగం ఎవరైతే తయారు చేశారో వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని. గవర్నర్లు ఏమిటి, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, దాని తర్వాత ఏది డిఫీటెడ్ ఎంపీస్, డిఫీటెడ్ ఎమ్మెల్యేస్ని వేస్తారని మనం చూస్తున్నాం. బీజేపీ వాళ్ళు ఎంతమంది డిఫీటెడ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ని వేసుకున్నారు. సో ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళకి అనిపించింది సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు కనిపించారు వాళ్ళు. సరే, దాని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటారని అనుకున్నారు. సో ఇప్పుడు కారణం ఏంటంటే సిస్టంలో లోపం లేదు, సిస్టమ్ కరెక్ట్గానే ఉంది. ఏది ఎమినెంట్ పీపుల్ దీంట్లో ఈ పదవుల్లో వస్తారని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్స్లో కానీ ఏమిటంటే ఎవరైతే వీళ్ళని అపాయింట్ చేస్తున్నారో వాళ్ళకి దీంట్లో పాలిటిక్స్ కనబడుతున్నది. రివార్డ్ సిస్టమ్ అంటే ఈ పోస్టులు మనకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇద్దామని. ఎవరికైతే అనుకూలంగా ఉంటున్న వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఎక్స్ట్రా పాత్ర వేసి ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టి వాళ్ళకి బిల్స్ తిరిగి వేయడం కానీ, ఏది నీకు మెజారిటీ లేదనే చెప్పి కానీ ఏదో ఒకటి చేస్తున్నారు. బట్ గవర్నర్ వ్యవస్థ అవసరమా లేదా అనేది అంటే నేనైతే పూర్తిగా ఏకీభవించడం అవసరం లేదనేది. ఇప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి, ఏది చీఫ్ మినిస్టర్ మీదను, గవర్నమెంట్ మీదను. బట్ దానికి ఏమిటంటే సిస్టంలో లోపం లేదన్నాను కదా, ఇండివిజువల్స్లో లోపం ఉంది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలంటే సుప్రీంకోర్టు ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్, రాష్ట్రపతి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్. ఇక్కడ ప్రతి బిల్లు 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రతి బిల్లు రాష్ట్రపతికి పోతే ఎట్లా రాష్ట్రపతి మీద వర్క్లోడ్ ఎక్కువైపోదు. సో గవర్నర్ ఈజ్ అన్ ఏజెంట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ది స్టేట్. సో గవర్నర్కి పాత్ర లేదంటాం అనేది అనుకోవడం అనేది అది నేను ఏకీభవించిన దాంతో. ఓకే సార్, డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. నగేష్ కుమార్ గారు, అలాగే చంద్రకుమార్ గారు థ్యాంక్ యూ అండి. లక్ష్మయ్య గారు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.